యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో స్టార్ యువసేన యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిన్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 16వ రోజున నిన్న రాత్రి వినాయక శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విగ్రహదాత కొన్నాపురం రాజు ప్రత్యేక పూజలు జరిపించాడు. స్వామివారి లడ్డును పేరబోయిన రమాదేవి సత్యనారాయణ దంపతులు 1,27,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో స్టార్ యువసేన యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న 16వ రోజు వినాయక శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విగ్రహదాత కోనాపురం రాజు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి లడ్డూను పేరబోయిన రమాదేవి సత్యనారాయణ దంపతులు 1,27,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. స్వామివారి కలశం శాలువాను గుండ్లపల్లి మహేష్ గౌడ్ 55,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ శోభయాత్రకు ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. స్టార్ యువసేన అధ్యక్షులు పల్లెపాటి శ్రీను ముదిరాజ్, ఉపాధ్యక్షులు కంబాల సత్యనారాయణ యాదవ్లు స్వామివారి శోభయాత్రకు విచ్చేసిన గ్రామ పెద్దలకు శాలువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యాదాద్రి మున్సిపల్లోని కొత్తగుండ్లపల్లి గ్రామంలో చివరగా నిన్న రాత్రి శోభయాత్ర స్టార్ యువసేన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శోభయాత్రలో గ్రామస్తులు, అన్ని కులాల కుల పెద్దలు, యువకులు, ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరూ స్వామివారి శోభయాత్రలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. రకం దగ్గర రావాలి. స్టార్ యువసేన సభ్యులందరూ అలాగే యువతలు ధన్యవాదాలు. కంగ్రాట్స్. స్టార్ యువసేన గణపతిని పెట్టి 16 రోజులు పూజలు అందుకున్న గణపయ్య లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. ఆ దేవుని ఆశీస్సులు నాకుండి మరి నేను అభివృద్ధి చెందాలని, అన్నీ అనుకునే జరగాలని, మళ్ళీ ఆ భగవంతునికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని గణేష్కి నేను కోరుకుంటున్నాను. ఇళ్ళపల్లి గ్రామ స్టార్ యువసేన యూత్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచి వినాయకుని భగవంతుని పూజలు 16 రోజులు చేసి ఆ లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. యాదగిరి గుట్ట గ్రామ ప్రజలందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను ఆ భగవంతుని లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. 27,116 రూపాయలకు కైవాసం చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఎల్లవేళలని కోరుతున్నాం.